తాగునీటి కోసం రోడ్డుపై ధర్నా చేస్తున్న గోపాల్పేట గ్రామ పంచాయతీ కాలనీ వాసులు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీవాసులకు గత 3-4 రోజుల నుంచి మంచినీళ్లు సరఫరా చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపైన ధర్నా నిరసన చేశారు. గోపాల్పేట గ్రామ పంచాయతీ కాలనీ ప్రజలు మాట్లాడుతూ తాగునీటి నీళ్లు రాక 3-4 రోజులు అవుతుందని, తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులకు సమయానికి తాగునీరు సరఫరా చేసి కాలనీవాసులకు ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్న చెప్పిన అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా మాకు తాగునీటిని సమయానికి సరఫరా చేయాలని ధర్నా చేసి నిరసన తెలుపుతున్నట్లు కాలనీవాసులు అధికారులకు వేడుకున్నారు. మూడు రోజుల నుంచి మోటార్ ఆగిపోయింది, మోటార్ చేస్తలేదు, ఒక్క బొట్టు నీళ్ళు అసలేవు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఒక్క మోటార్ కూడా నడసాలి సరిగా, నీళ్ళు అసలేవు. ఎంత బాధ అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఇది. సెక్రటరీ గారి దగ్గర పోయి మేము చెప్తే నేను పట్టించుకుంటూ ఏమంటాడు, ఏం చెట్లతో ఆకులు కాస్తున్నాయి అయినప్పుడు అవుతుంది ఏం చేస్తారని చెప్తున్నాడు. 5 రోజుల నుంచి నీళ్ళు పోయి మండలి హెడ్ క్వార్టర్, నీళ్ళకు బాయిలు లేవు, కుంటలు లేవు, బోర్లు లేవు. మా పరిస్థితి తానం చేసినట్లేదు. 3 రోజుల నుంచి తానాలు లేవు. అందుకోరానికి సెక్రటరీ ఏమో ఉంటా మాట్లాడుతున్నాడు. మాకు ఏమైనా చేస్తాం, మీరు ధర చేయరు, ఎంతమంది చేస్తారు, 100 మంది చేస్తారా, 1000 మంది చేస్తారా, ఏం చేస్తారా మీరు అని మొత్తం ఎట్లంటే ఒక అన్పడలేక మాట్లాడుతున్నాడు. అట్లా అందుకోరానికి మాకు ఏంటిదంటే నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. మండలు ఉన్నది, మండలి కూడా నీళ్ళు, చెరువులు లేవు, కుంటలు లేవు, బాయిలు లేవు. కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలి. సెక్రటరీ మీద మాకు మంచిగా నీళ్ళ చెట్టు పని చేయాలి. మాకు కావాల్సింది నీరు. అది మా విన్నపం. అది ఇబ్బంది ఉన్నది. బోర్డింగ్ లేవు, బాయిలు లేవు, ఏం లేవు. మాకు తానా చేద్దామన్నా, వంట చేసుకుందామన్నా కానీ మస్తు ఇబ్బంది అవుతుంది. మేము ఎట్లా చేయాలి? మరి సెక్రటరీ చెప్పే సెక్రటరీ వస్తలేడు, ఏం చేస్తలేడు. సర్పంచ్ నేనేం చేసుకోవాలి? సర్పంచ్ని అడిగితే నేనేం చేయాలి? నాతోటి ఏం కాదంటున్నాడు. మరి ఓళ్ళతోటి మేము మాట్లాడాలి, ఓళ్ళతోటి ఎట్లా చేయాలి, ఏం కాదా? మరి ఫోన్ చేస్తేనేమో ఏమంటున్నాడు, నాకేమన్నా గవర్నమెంట్ జాబా, నా గవర్నమెంట్ ఏమన్నా పైసలు ఇస్తుందా, ఏమైనా 6000 జీతం ఇస్తుండు, నేను చెయ్యాలి, నేను పని చేయాలి అంటున్నాడు అన్నాడు ఆయన. అంటే మరి ఎట్లా మరి ఏం చేయాలి? మేము వీళ్ళకి కావాలన్నా, మేము ఏడికెళ్ళి ఎత్తుకొచ్చుకోవాలి. అక్కడ చాలా మంది ఉన్నారు, కింద మీద పడుతున్నారు. పిల్లలు దొడ్డికి పోయినా, మేము పోయినా కానీ మాకు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేము ఏడికెళ్ళి తెచ్చుకోవాలి.